హలో, ఇది వెజిటేరియన్ వంట అయినప్పటికీ నాన్ వెజ్ టేస్ట్లో రావాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది పర్ఫెక్ట్ డిష్. నేను ముందు రోజు రాత్రే 1 కప్పు గుమ్మడి గింజల్ని, అందులోనే ఒక 10 జీడిపప్పు గింజల్ని వేసి నానబెట్టుకున్నాను. ఇప్పుడు నానబెట్టుకున్న ఈ గింజల్ని బాగా కడిగి శుభ్రంగా మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 పచ్చిమిరపకాయ, 2 చిన్న అల్లం ముక్కలు, కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా పొడిని కూడా వేసుకోండి. రాత్రంతా నానాయి కాబట్టి ఇందులో మీరు ప్రత్యేకంగా నీళ్లు పోయనవసరం లేదు. ఇది మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోండి. ఎలా అంటే ఇలా చిన్న చిన్న ఉండలు చేయగలిగేలాగా ఉండాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో 2-3 చుక్కలు నూనెని వేసి స్ప్రెడ్ చేసుకోండి. ఇందాక రుబ్బు పెట్టుకున్న పేస్ట్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఈ ప్లేట్లో పెట్టుకోండి. మరీ అంత పర్ఫెక్ట్గా ఏం అవసరం లేదు, కానీ మనం పిండి వడియాలు పెట్టుకుంటాం కదా, అలా పెట్టుకున్నా పర్వాలేదు. మధ్య మధ్యలో ఒకవేళ రావట్లేదు అని అనుకుంటే కొద్దిగా చేతిని తడి చేసుకుని పెట్టుకోవచ్చు. మరీ నీళ్ళు ఎక్కువైతే వడియం కింద పెట్టడం రాదు, సో చూసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెని పొయ్యి మీద పెట్టి అందులో కాస్త నీళ్లు పోసి ఈ ప్లేట్ని దాంట్లో పెట్టేసి ఆవిరి మీద ఉడికించండి. ఒకవేళ ఇలా కాదు అని అనుకుంటే మీరు కుక్కర్లో ఇడ్లీలు పెట్టినట్టు కూడా పెట్టుకోవచ్చు. ఇది పెద్ద టైం పడుతుందేమో అనుకోకండి, జస్ట్ ఒక 5-6 నిమిషాల్లోపు ఉడికిపోతాయి. ఇలా ఉడికిన వాటిని తీసి పక్కన ఒక బౌల్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 2 స్పూన్ల జీలకర్ర, 10 లవంగం ముక్కలు, 1 అనాస పువ్వు, చిన్న దాల్చిన చెక్క, 2 లవంగం ముక్కలు, 2 స్పూన్ల ధనియాల 1 స్పూన్ల వాటర్ మిలన్ సీడ్స్ని వేసుకోండి. నీళ్లు లేకుండా మెత్తగా పొడి చేసుకోండి. బాగా పొడి అయిన తర్వాత సరిపడా నీళ్లను వేసుకుని మళ్ళీ ఇంకోసారి మెత్తని పేస్ట్ లాగా చేయండి. ఇలా చేసుకున్న పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకుని అందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా వేపుకోండి. ఇలా వేగిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలని కూడా వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని బాగా వేపించండి. ఇలా వేగిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయల్ని కాస్త మగ్గనివ్వండి. ఆ తర్వాత మీకు నచ్చితే ఒక 4 ములక్కాడలను కూడా వేసుకోండి. వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోండి. ఉల్లిపాయలకి సరిపడా కొంచెం ఉప్పును వేసుకుంటున్నాను, కొంచెం పసుపును కూడా వేసుకున్నాను. అలాగే 2 చీల్చిన పచ్చిమిరపకాయలను కూడా వేసుకుని బాగా వేపించండి. బాగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని వేపించండి. ఇప్పుడు ఇందాక ఆవిరి మీద ఉడికించుకున్న గుమ్మడి గింజల వడియాల్ని కూడా ఇందులో వేసుకుని కాస్త వేగనివ్వండి.
ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఇందులో నేను 1.5 స్పూన్ కారాన్ని తీసుకుంటున్నాను. కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం వేసుకోవచ్చు, పర్వాలేదు. ఇప్పుడు ఇందులో ఒక అరచెక్క టమాటాను కూడా వేసుకున్నాను. ఇప్పుడు 2 నిమిషాల పాటు మూత పెట్టి వదిలేయండి. టమాటాలు, ములక్కాడ ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఇందులోనే ఇందాక రుబ్బి పెట్టుకున్న పేస్ట్ని వేసుకొని బాగా కలపండి. మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టి వదిలేయండి. సిమ్లో పెట్టండి. ఇప్పుడు ఇందులో కూరకి సరిపడా నీళ్ళని పోసుకుంటున్నాను. చూసి వేసుకోండి. నాకు 1 గ్లాసు వాటర్ పట్టింది. ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టి వదిలేయండి. మధ్య మధ్యలో చూసుకుంటూ నీళ్లు అన్నీ ఎగిరిపోయిన తర్వాత ఇందులో నేను 1 కప్పు పచ్చి పాలను పోసుకుంటున్నాను. దీనివల్ల కూర కన్సిస్టెన్సీ చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ చాలా రుచిగా కూడా ఉంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీరని చల్లుకుంటే రుచిగా ఉండే గుమ్మడి గింజల కూర రెడీ. తెలుసుగా, అదేనండి. కొంచెం లైక్ చేసి, చాలా షేర్ చేసి, ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.